గోబీ నూడిల్స్ ఎలా చేయాలో తెలిసేసుకుందాం. ముందుగా 2 నూడిల్స్ రౌండ్స్‌ని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం బబుల్స్ రాగానే ఆ నూడిల్స్ రౌండ్స్‌ని దాంట్లో వేసి బాగా కలపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం మెత్తగా వచ్చేంత వరకు కలపెట్టుకోవాలి. మరీ మెత్తగా వచ్చేంత వరకు కానీ కలపెట్టుకుంటే ముక్కలు అయిపోతుంటాయి. అందుకని కొంచెం మెత్తగా వచ్చేంత వరకు కలపెట్టుకొని ఇలా వడబోసుకోవాలి. నీళ్ళన్నీ పోయేటట్టు కొంచెం ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉండాలండి. తర్వాత నా దగ్గర ఈ క్యాబేజ్ ఉంది. దీన్ని చాలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మీకు ఎంత స్మాల్ పీసెస్ అయితే అంత చాలు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని సాల్ట్ తగినంత, చాట్ మసాలా కొంచెం, గరం మసాలా, ధనియాల పొడి కొంచెం, ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత కారం తగినంత, తర్వాత అల్లం తెల్లగడ్డ దంచి వేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత కార్న్ఫ్లోర్ మైదా అండి. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్, మైదా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే నేను తీసుకున్న క్యాబేజీ కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం, సోడా ఉప్పు కొంచెం, ఇలా వేసుకొని బాగా కలపెట్టుకుంటూ ఉండాలి. ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ కలపెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ కానీ వేసేసుకున్నామంటే లూజ్గా వచ్చేస్తుంది పిండి. సో మనకి గోబీ పీసెస్ అనేవి సరిగ్గా రావు, గట్టిగా వస్తాయి. అందుకని తగినంత మెజర్మెంట్ వాటర్తో వేసుకొని బాగా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి పీసెస్ అనేవి కొంచెం బాగా మెత్తగా అలా వస్తాయి. సో చూసుకొని కలుపుకోండి ఇలా నేను చూపించిన విధంగా. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం చేసే ఉండని స్మాల్ పీసెస్గా తీసుకొని ఆ నూనెలో వేసుకోవాలి. అదే గోబీ మంచూరియాకి అయితే పెద్ద రౌండ్స్ అవసరం అండి. గోబీ నూడిల్స్లోకి ఆ రౌండ్స్ పెద్ద ఏమి అవసరం లేదు. అందుకే నేను చిన్న పీసెస్ తోటి తీసి వేశాను. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం రెడ్డిష్ బ్రౌనీ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన ఎర్రగడ్డ, టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం ఆరబెట్టుకున్న నూడిల్స్ని ఈ బాండీలో ఎర్రగడ్డ టమాటో వేసి వేయించిన బాండీలో నూడిల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, సాల్ట్, కారం తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నూడిల్స్ని. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఎర్రగడ్డ టమోటా ఇవన్నీ కలిసేంత వరకు. ఇలా మనం 2 గంటలైనా యూజ్ చేసేయచ్చు కలబెట్టడానికి. కొంచెం ఇలా చేస్తూ నూడిల్స్ చేస్తూ తర్వాత కొరియండర్ లీవ్స్ టేస్ట్ కోసం, తర్వాత మనం చేసుకున్న గోబీ నూడిల్స్ ముక్కలు, గోబీ పీసెస్ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. అన్నీ కలిసేంత వరకు. ఇలా అన్నీ కలిస్తేనే బాగా టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. కొరియండర్ లీవ్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో అలా. ఇలా చేయడం వల్ల పీసెస్, నూడిల్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. కొరియండర్ లీవ్స్ అన్నీ కూడా. ఇలా మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు. సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చూడండి. ఇలా కలపెట్టుకోవడం వల్ల పీసెస్ అన్నీ పైకి వస్తున్నాయి. నూడిల్స్ అన్నీ సమానంగా వస్తాయి. ఇలాగని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.